బండారు రామ్మోహన్ రావు గారు ఎలా చూస్తున్నారండి నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్డిక్ట్ని? రాజధాని గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నా 49 ఏళ్ల జర్నలిజం జీవితంలో చాలా సునామీలు చూసాం మనం. కానీ ఈ సునామీ అంటే అయితే నిశ్శబ్ద విప్లవం అంటున్నాను. ఎవరు ఊహించండి, ఒక్క కేకేఆర్ న్యూస్ మాత్రం, ఒక్కరు సర్వే మాత్రం వాళ్ళు ఎందుకో 14 అని ఇస్తే నేను నవ్వాను. మన వైసీపీకి 14 అని అంకె, ఇంకొకటి ఇవ్వలేదు, మరొక అంకె ఇవ్వలేదు వాళ్ళకి. ఆ రకంగా చూసుకుంటే 83 ఆత్మగౌరవ పోరాటం నినాదంతో వచ్చిన ఎన్టీ రామారావు గారి విప్లవం ఒకటైతే, అప్పుడు 2/3 సీట్స్, అంటే మూడిట్లలో 2వ సీటు 201 సీట్లు గెలుచుకున్నారు. అట్లానే మొన్నటి 151 సీట్లు కూడా ఇది మన వైసీపీకి వచ్చినది, అది కూడా విప్లవం. ఎందుకంటే 175లో 151. కానీ అంతకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, మరి ఇది ఓటర్ల గుమ్మనంగా ఎంత గుమ్మనంగా ఉన్నారు, మనందరి అంచనాలకు అందకుండా ఉన్నారు అనే దానికి మంచి ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్యం యొక్క ఫ్లేవర్ అంటున్నారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అంటే నచ్చకపోతే ఎంత నేలకేసి కొడతారు అనడానికి ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు పోస్ట్ మార్టం చేయొచ్చు, కరోనా చావులకు 1,00,000 కారణాలు చెప్పొచ్చు. ఎన్నికల పోస్ట్ మార్టం చేయొచ్చు, పోలింగ్ అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత. కానీ ఇవన్నీ ఊహించనివి అంటే ఊహించనివి కావు కదా. కానీ దేశవ్యాప్తంగా ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను రాజవన్ గారు, ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలే, పార్టీలుగా నాయకులుగా కాదు. ఇక్కడ చరిత్ర నిర్మాతలు ప్రజలే అనడానికి, రెండోది అహంకారాన్ని అవినీతిని ఓడించడానికి, ఒక దగ్గర అవినీతి ఉండొచ్చు, వేరే అహంకారం ఉండొచ్చు. ప్రజలు నడుము కట్టాలని అర్థమవుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు. మోడీ గారు అబ్కా పార్ 400 పార్ అంటే ఏమైందో చూసాం. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఏమైందో చూసాం మనం. శత్రుశేషం రుణశేషం ఈ రెండు ఉంచుకోవద్దు అనుకున్న చాలా మంది నియంత్రణలు మట్టి గచ్చిపోయారు. అది ఇందిరాగాంధీ గారు కావచ్చు. అప్పుడు ఇంత ఫిరాయింపులు లేవు, కానీ అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం, 356 ఆర్టికల్ వాడడం, ఇవన్నీ ఉండేవి. నెహ్రూ కాలంలో మొదలైంది మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని, నమ్ముదిరి ప్రభుత్వాన్ని కూల్చివేయడం. అలా ప్రజాస్వామ్యం అనుకున్న ఆయన కూడా 58లో అదే పనిచేశారు. ఎప్పుడైతే ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడమే కాకుండా మొత్తం వాళ్ళని లేకుండా చేద్దామన్న 4-5 నియంత్రణలు పోయిండు. మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. మోడీ గారు అంతే, మొత్తం దేశంలో నేను తప్పి ఎవడు ఉంటుంది అనుకున్నాడు. ప్రాంతీయ పార్టీలు చీల్చిండు, ప్రాంతీయ పార్టీలను హననం చేసిండు. అరకనక చేస్తే ఏమైంది, వాళ్ళ తనకు ఒంటరిగా 240 సీట్లు దాటిన పరిస్థితి వచ్చింది. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. అంటే ఒకనాడు ఇందిరాగాంధీ ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అంటే మొట్టమొదటి వ్యాసం రాసినవాడు. అదే మోడీ గ్యారంటీ అని చెప్పి ఇవాళ ఊదర కొట్టి ఏమైంది, ఆనాడు భారత్ వెలిగిపోతుంది అంటే ఏమైందో అదే జరుగుద్దని అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. చివరికి భూమి హద్దుల వాళ్ళ మీద కూడా తన బొమ్మలు వేసుకోవడం, పాస్బుక్ల మీద తన బొమ్మలు వేసుకోవడం. నిజాం రాజు కూడా పనిచేయలే. పావుతీ బహి అని మనకు పెద్ద తోక పాస్ పుస్తకం అంటారు తెలంగాణ. అప్పుడు కూడా నిజాం ప్రభుత్వం చేయలే. కానీ రాళ్ల మీద మనకు పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకోవడం, ప్రతిపక్షాలను చిత్తు చేసి మొత్తం ఎందుకు లేకుండా చేద్దామని అనుకోవడం. ఇక్కడ కేసీఆర్ కూడా చేసింది అదే. కేసీఆర్ గారు కూడా ఏం చేశారు, పార్టీని మొత్తం విలీనం చేసుకున్నాడు. ఒక్క పార్టీ కూడా ఉండొద్దు అనుకున్నాడు. ఇవాళ చాలా అన్నది అంటే తదాస్తు దేవతలు అంటారు కదా, అట్లా బీజేపీ గురించి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యం చేసిండు ఆయన. ఏమనంటే ఒక టీవీ ఇంటర్వ్యూలో 1 ఆఫ్ నన్ అన్నారు, ఒకటి లేక అసలు లేదని. ఇవాళ ఏమైంది, తనదే అసలు లేకుండా పోయింది పార్టీ. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ ఒడిదొడుకులు కొత్తగా జగన్మోహన్ రెడ్డికి, మీరు అడిగిన ప్రశ్న దగ్గర కొత్త జగన్మోహన్ రెడ్డి గారికి ఒడిదొడుకులు కొత్తగా. ఎందుకంటే మొదటిసారి మాత్రమే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నారు. అంతకుముందు మంత్రి చేయలేదు, ఏం చేయలేదు. కాకపోతే ఒకసారి ఎంపిక చేశారు, కడప ఎంపిక చేశారు. జగన్ సేన అని కడపలో తిరుగుతున్నప్పుడు నేను ఆయన ఒక రకంగా వయసులో చాలా చిన్నవాడు, చాలా కలిసినా కూడా. అంటే నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఎలాంటి అనుభవం లేకుండా ఒక 9 ఏళ్ల పోరాటం, అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత మొదటి 9 ఏళ్ళు 2014 దాకా, తర్వాత 2014 నుంచి మరొక 5 ఏళ్ళు, అంటే 14 ఏళ్ల పోరాటం చేసి ముఖ్యమంత్రిగా అయ్యాడు. కానీ సమన్వయం చేసుకోకపోవడం, నియంతగా వ్యవహరించడం, తాను అనుకున్నది చేయడం, ఇంకెవరి మాట ఈత ఎవరు చెప్పినా వినడం, ఇవన్నీ కూడా ఇవాళ కొత్త అనుకుంటలేదు. ఓడిపోయిన తర్వాత నింకల పడ్డ మీద 100 రాళ్ళు వేస్తారు. నేను అది వేయదలుచుకోలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని పనులు మెచ్చుకున్నాను, తప్పు మంచి అన్నాను. కానీ వాళ్ళు ఏమైందంటే, ఇటు వ్యూహకర్తగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇటు వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడు అనుసరించిన పద్ధతి అన్నిటికంటే ఈ మొత్తం ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తురుపు ముక్క ఒక రకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. స్పష్టంగా ఏది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా పవన్ కళ్యాణ్ గారు
సమన్వయం పాటించారు, సమయంలో పాటించారు. అటు పక్కన బీజేపీ జనసేన మాత్రమే కలిస్తే లాభం లేదు, టీడీపీ వెళ్ళకపోతే మనం ఓడిపోతాం అని ఒక లక్ష్యం వైపు ప్రయాణించండి. అంటే లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి దించడం, ఇంకోటి కాకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి దించే లక్ష్యంకు ఎవరు తోడైతే బాగుంటుంది, తెలుగుదేశాన్ని విస్మరించి మనం చెయ్యలేము అనేది 2019లో తెలుసుకున్నారు, 2024లో ఆచరణ చూపించాడు. అవసరమైతే ఎంత తగ్గానో తెలుసుకున్నాడు, తగ్గిండు కూడా. ఇవాళ ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా, హీరోగా, ఆంధ్రప్రదేశ్ హీరోగా నిలబడ్డాడని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వస్తాను. రామ్ కుమార్ గారు, అభినందనలు. ఎందుకంటే మంచి నెంబర్ మీరు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న నెంబర్